అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాష్ పల్మనరీ అంటారు, అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది. సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. తాను పూర్తి స్పృహలో వెంటిలేటర్ తీసేసి ఒక 2 hours అయింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు ఏంటిది అనేది. చూడాలండి ఇంక ఇప్పుడు, అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టే అది ఇంకా అది కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే ఉంది. అంటే ఈ డిప్రెషన్ ఓరియంటెడ్ మెడిసిన్స్ అంటే ఇవన్నీ కూడా 0.5 mg 1 mg అని ఉంటాయి కదా, ఎంత హై లెవెల్లో తీసుకుంటే అంత కోసం పరిస్థితిలోకి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పండి. అదే పేషెంట్ కండిషన్ ఇందాక చెప్పిందేనండి. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి 9 o'clock డెఫినెట్లీ రైట్ నౌ స్టేబుల్ ఓన్లీ. అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ, అదే అందుకే చెప్తాను కదా, షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది యాజ్ ఆఫ్. అది మనకి ఇంకా తెలియాలండి, ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. ఇంకా తను పూర్తిగా వచ్చాక తను అంటే కంప్లీట్ గా ఓరియంటేషన్ రాలేదు. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. అది ఎట్లా చెప్తామండి, ఇప్పుడే కదా 12 hours జస్ట్ వెంటిలేటర్ అయిందని ఇప్పుడే చెప్పాం కదా. సో రైట్ నో వీ కెనాట్ టెల్ దట్ ఎవ్రీథింగ్. జస్ట్ మీ లంగ్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలండి. దానికోసం మనం డైలీ ఎక్స్రేస్ తీసి దాని ప్రకారంగా ఎక్స్రేలు అన్ని బాగున్నాయి అంటే దెన్ షీ కెన్ బి డిశ్చార్జ్. ఇట్ కెన్ బి 2 days 3 days 4 days చెప్పలేము. డాక్టర్ సాయి సాహుల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.